హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. చేసుకుంటున్నాం. మరి ఇందులో భాగంగా సార్ ఇక్కడికి వచ్చేసి ఈ రోజు కూడా సార్ మనకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో మరి ఇక్కడ మన మెడ్జిల్లా అంటే ఏంది, మరి మెడ్జిల్లా లోపల మనం ఏ విధంగా మనము దీంట్లో ముందుకెళ్ళచ్చు, అసలు ఈ కంపెనీ లోపల మనం ఏం చేయాలా, మరి ఏం చేసినట్లయితే సార్ ఇక్కడ మంచి పేరుతో పాటు మంచి ఆదాయం కూడా తీసుకోగలుగుతామని అంటే సార్ ఇక్కడ చేయవలసిందల్లా సార్ ఇక్కడ సింపుల్ సార్. ఇక్కడ మనకు జస్ట్ ఒక షాపు చేంజ్ చేసుకుంటాం అంటే ఇక్కడ షాప్ అనేది ఏదైతే ఉందో సార్ ఇక్కడ మెడికల్ షాపు. మరి మెడికల్ షాప్ని జస్ట్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు డబ్బులు వస్తాయి, మంచి పేరు వస్తాయని అంటే మరి అది ఏ విధంగా వస్తాయండి సార్ ఇక్కడ. మరి చాలా మందికి కూడా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం లోపల ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ సార్ మనం బయట కొనుక్కొని మనం వాడుకుంటున్నాం సార్. మరి లైఫ్లో ఒకేసారి కొని వాడుతామా అని అంటే దానికి గ్యారంటీ లేదు సార్. ప్రతి రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు పెరుగుతున్నటువంటి పొల్యూషన్ దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ అవకాశం లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం సార్, అప్పుడు ఒక డాక్టర్ని సంప్రదిస్తాం. మరి ఆ డాక్టర్ సలహా మేరకు మనకి ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మెడిసిన్ కొనుక్కొని ఆరోగ్యాన్ని పొందుతున్నాం సార్. మరి అది ఒకసారి ఆరోగ్యం వస్తే సార్ మళ్ళీ రాదనే గ్యారెంటీ ఉందా? మళ్ళీ రావచ్చు అంటే ఇక్కడ మన లైఫ్లో సార్ ఇక్కడ ప్రతిసారి కూడా అది రిపీట్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ సార్. మరి ఆ ప్రోడక్ట్ను సార్ మనం ఇక్కడ 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, 1,00,000 రూపాయల వరకు కొంటున్నాం కూడా, కొనాలా కూడా. మరి అక్కడ బయట కొనడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి రావటం లేదు. మరి అదే సార్ ఇక్కడ మెడ్జిల్లా లోపల కొనుక్కున్నట్లయితే, మనం మెడికల్ షాప్ లోపల కొనుక్కున్నట్లయితే మనకు మంచి పేరుతో పాటు కూడా మంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకునేటువంటి అవకాశం అనేది మన ఈ కంపెనీ ద్వారా ఉంది సార్. మరి ఇక్కడ ఈ మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఇది ఒక ఫర్మ్ పేరు సార్, ఇది ఒక కంపెనీ పేరు. మరి ఇది ఏ విధంగా అయితే ఇప్పుడు మెడిప్లస్ కానీ, అపోలో కానీ ఇంకా రకరకాలైనటువంటి మెడికల్ షాప్స్ మనం బయట మార్కెట్లో చూస్తున్నాం. అయితే సేమ్ అదే విధంగా మన ఇక్కడికి వచ్చేసి మన మెడ్జిల్లా పేరు మీద రేపటి రోజు సార్ ప్రతి జిల్లా కాకుండా సార్ ప్రతి ఒక్క అన్ని ఏరియా లోపల తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా సార్ మనకు కొన్ని వేల మెడికల్ షాప్స్ పెట్టబోతున్నాం. మరి ఆ మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో సార్ అవన్నీ కూడా ప్రాపర్గా నడవాలనంటే మరి ఇక్కడ కస్టమర్స్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ సార్ కస్టమర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మరి వస్తారా మన కంపెనీకి, మన మెడికల్ షాప్కి వచ్చి కొంటారా అంటే గ్యారంటీ లేదు. మరి అలాంటి గ్యారంటీని ఇస్తూ ఖచ్చితంగా మన షాప్కి వచ్చి కొనాలన్నటువంటి గ్యారంటీని కండిషన్ ఇస్తూ మనకు కూడా ఇక్కడ పెట్టి ఈ షాపు నడిపిస్తూ మనకు కూడా ఖచ్చితమైన ఆదాయాన్ని ఈ మెడ్జిల్లా అనేది సార్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మెడ్జిల్లా ఏదైతే ఇక్కడ కంప్లీట్ గా మన దగ్గర జనరిక్ ప్రోడక్ట్స్ సార్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మోర్ దెన్ ఒక 5,000 రకాలైనటువంటి మందులు అనేటి మన షాప్ల ద్వారా సార్ రేపటి రోజు మనం అమ్మబోతున్నాం సార్. మరి ఈ కంపెనీ ద్వారా సార్ మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, మరి ఈ కంపెనీకి మనం ఏ విధంగా మరి ఇక్కడ మనం అప్రోచ్ కావాలంటే సార్ ఇక్కడికి వచ్చేసి ఏం లేదు సార్, ఇక్కడ షాపు చేంజ్ చేసుకోవాలనుకున్నాం కదా సార్ ఇంతకుముందు. ఆ షాపు చేంజ్ చేసుకునడంతో పాటుగా మనకు వచ్చేసరి ఇక్కడ ఒక జైనింగ్ ప్యాకేజెస్ అనేటివి ఉన్నాయి సార్. మరి ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు కస్టమర్గా కాకుండా కంపెనీకి ఒక డిస్ట్రిబ్యూటర్గా రావాలి సార్. ఆ డిస్ట్రిబ్యూటర్ నథింగ్ బట్ మీరు కూడా ఒక పార్ట్నర్గా, వర్కింగ్ పార్ట్నర్గా మీరు ఇక్కడికి వస్తున్నాం సార్ మనం. మరి ఆ పార్ట్నర్షిప్ కూడా తీసుకోవాలంటే ఇంత పెద్ద కంపెనీ లోపల జస్ట్ సార్ ఇక్కడ మీ అవకాశాన్ని బట్టి ఒక 30 USDT కానీ లేదు అనుకుంటే సార్ దానికి సమానమైనటువంటి ఒక 2,700 రూపాయలు కానీ సార్ లైఫ్ లోపల ఒక్కసారి సార్ మన కంపెనీకి మన పేమెంట్ అనేది చెయ్యాలా. ఈ విధంగా సార్ చేసుకుంటే ముందు సార్ మనకు ఆన్లైన్ లోపల మనకి ఏదైతే రిజిస్టర్ కాబట్టినటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా రిజిస్టర్ కాబట్టినటువంటి ఐడి నెంబర్ అనేది యాక్టివేషన్ అవుతుంది సార్. అంటే యాక్టివేషన్ కాగానే మనం ఇచ్చినటువంటి 2,700 రూపాయలు సార్ ఆల్రెడీ ఈ విధంగా యాక్టివేట్ చేయబడినటువంటి మీ ఐడి నంబర్ మీద లోడ్ అయి ఉంటాయి సార్. డబ్బులు అనేవి ఎక్కడికి వెళ్ళవు, 2,700 రూపాయలు మీ ఐడి పైనే లోడ్ అయి ఉంటాయి. మరి వీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే రేపటి రోజు మీ యొక్క అవసరాన్ని బట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి మన మెడ్జిల్లా మెడికల్ షాప్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి మెడిసిన్ సార్ ఇక్కడ ఎన్నిసార్లు అయినా కొనుక్కోవచ్చు. అప్ టు 2,700 రూపాయలు కంప్లీట్గా అయిపోయేంత వరకు సార్. అంటే ఇక్కడికి వచ్చేసారి చూడండి, మనం 2,700 రూపాయలు కంపెనీకి ఇచ్చినామని అంటే ఇక్కడ కంపెనీకి ఇచ్చినాం సార్ తిరిగి మనం వాడుకుంటున్నాం. అంటే ఇక్కడ సార్ ఇక్కడ లయబిలిటీ లేదు, ఇక్కడ 5 పైసలు కూడా లాస్ అనేది కూడా లేదు.
మరి ఇక్కడ సార్ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అనేది తీసుకుంటున్నాం. మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది ఉంది. మరి దీంతో పాటుగా సార్ మనం కంపెనీకి ముందుగా డబ్బులు పే చేయడం వల్ల మనకు ఒక అవకాశం అనేది కూడా ఇచ్చింది సార్ కంపెనీ. ఆ అవకాశాన్ని సార్ ఇక్కడ మనం ఉపయోగించుకొని ఈ 1000 రూపాయలతో పాటు 1,00,000 ఈ విధంగా సార్ కోటీశ్వరులు కూడా అయినటువంటి సిచ్యువేషన్, అంటే అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన కంపెనీలు ఇప్పటి వరకు కూడా. మరి ఇక రేపటి రోజు సార్ ఎంతో మంది కోటీశ్వరులు కాబోతున్నారు. మరి అది ఏ విధంగా అవుతారని అంటే, ఎప్పుడైతే ఈ కంపెనీకి సార్ ఇక్కడ మీరు అది కస్టమర్ గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఏ విధంగా అయితే వచ్చి కంపెనీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ మీరు తీసుకుంటుండ్రో, మరి అదే విధంగా సార్ ఇక్కడ మీ పరిచయాలు ఉంటాయి. మరి మీకు కూడా ఎంతో మంది కొద్దిగా హెల్ప్ చేయాలని మీకు కూడా ఉంటది కాబట్టి, మరి అందులోపల మీకు దగ్గరైనటువంటి నియర్ అండ్ డియర్ పర్సన్స్ కు సార్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ జూమ్ మీటింగ్ రప్పించడం కానీ, లేదు అనుకుంటే సార్ మీ సీనియర్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ వ్యక్తికి మన కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ చేసినట్లయితే ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా నచ్చదు అన్న మాట లేదు. మరి ఎప్పుడైతే తనకు కూడా మరి మెడిసిన్ కావాలి కాబట్టి, మరి తను కూడా ఏమైతే సార్ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ గా తను ఇక్కడ మన కంపెనీకి వస్తాడు. మరి తను కూడా ఇది కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ వచ్చిందంటే మరి దానికి రీజన్ సార్ ఇక్కడ మీరే. అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతూ ఒక డిస్ట్రిబ్యూటర్ గా కంపెనీకి సార్ మీరు పరిచయం చేస్తున్నారు. అంటే మీ డిస్ట్రిబ్యూటర్ సార్ మీరు ఇక్కడ క్రియేట్ చేస్తుండ్రు. మరి ఇక్కడ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి సార్ ఇక్కడ, అవి ఓవరాల్ గా సార్ మనకు ఒక 7 రకాలైనటువంటి బెనిఫిట్స్ ని కంపెనీ అనేది ఇస్తుంది సార్. మరి అందులోపల మొదటిది వచ్చేసరికి ఇక్కడ మనకు స్పాన్సర్ బోనస్ సార్ అని అంటున్నాం. ఈ స్పాన్సర్ బోనస్ ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అని అంటే, మీరు ఏ విధంగా అయితే ఈ కంపెనీకి మీరు ఒక కస్టమర్ గా కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా పరిచయం అయినరో, అదే విధంగా సార్ మీకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తుల్ని, మీ ఫ్రెండ్స్ ని కానీ, చుట్టాలని కానీ, ఇంకా నైబర్హుడ్ కానీ ఎవరినైనా కానీ కంపెనీకి మీరు ఈ డిస్ట్రిబ్యూషన్షిప్ ఇప్పించినప్పుడు సార్ ఇక్కడ మీ ఐడి నెంబర్ మీద ఇక్కడ రెఫర్ అవుతారు కాబట్టి, వాళ్ళు పేమెంట్ చేసినటువంటి ఏవైతే సార్ 2,700 రూపాయలు కానీ లేకపోతే $30 కానీ ఉన్నాయి సార్, అందులోపల ఒక 5% అనేది సార్ మీకు ఇమ్మీడియట్ గా అదే టైం లోపల మీ వ్యాలెట్ కి యాడ్ కావడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చేసి 5% అంటే $1.5 కానీ మన ఇండియన్ కరెన్సీ లోపల 135 రూపీస్ కానీ సార్ ఇమ్మీడియట్ గా మీ వ్యాలెట్ కి యాడ్ అవుతాయి సార్. ఈ విధంగా వచ్చేసరికి ఇక్కడ మీకున్నటువంటి పరిచయాలు అది 100 కానీ 1000 కానీ ఎంత మంది ఉండండి సార్, ప్రతిసారి కూడా మీ ద్వారా ఎప్పుడైతే ఒక వ్యక్తి రెఫర్ అయిందో ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తి ఐడి యాక్టివేషన్ అయిందనేది సార్ ఇక్కడ మీకు ఇది అన్లిమిటెడ్ సార్. మీకు 5% సార్ ఇక్కడ మీకు జనరేట్ అవుతూనే ఉంటారు సార్. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు, టైం లిమిట్ లేదు. మరి అదే విధంగా వచ్చేసరికి ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఇంకొక బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ అనేది పెట్టింది సార్. దాన్ని సార్ ఇక్కడ మనం బూస్టర్ బోనస్ అని అంటున్నాం. మరి బూస్టర్ బోనస్ ఏదైతే ఉందో సార్, బయట మార్కెట్ లో మనకు ఆల్రెడీ ప్రతి వ్యక్తికి కూడా ఒక పరిచయం ఉన్నటువంటి బోనసే సార్. ఇది ఎందుకు అని నేను చెప్తున్నాను సార్ ఇక్కడ. సపోజ్ రోజు మన సాంప్రదాయం లోపల ఎన్నో రకాలైనటువంటి పండుగలు అనేవి వస్తుంటాయి. ప్రతి పండుగ ఉన్నటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ లోపల వాళ్ళు ఆఫర్స్ అని, లేకపోతే డిస్కౌంట్ అని, లేకపోతే బై 1 get 1 అని, ఏదేదో రకాలుగా పెడుతూ వాళ్ళు బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మన కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి మొదటి రోజు నుంచి మొదలుకొని 1 సంవత్సరం వరకు ఈ బూస్టర్ బోనస్ సార్ ఎంతమంది అయితే ఎలిజిబుల్ అయినరో వాళ్ళకి సార్ ఇది 30 నెలల పాటు అంటే 120 రోజులు 120 వారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఇస్తారంటే, మీరు ఏ విధంగా అయితే సార్ ఈ కంపెనీకి పరిచయం అయినరో అదే విధంగా మీ ద్వారా, అంటే మీ డైరెక్ట్ రెఫరల్ ఐడి ద్వారా కంపెనీకి ఎప్పుడైతే సార్ మీ ద్వారా ఒక 2 రెఫర్ చేసి వాళ్ళ ఐడీలు యాక్టివేషన్ అయిపోయినాయి సార్, ఇమ్మీడియట్ గా మీరు ఒక బూస్టర్ బోనస్ కు సార్ ఇక్కడ ఎలిజిబుల్ అయినట్టు లెక్క. అంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పేమెంట్ చేసినటువంటి అమౌంట్ పైన సార్ ఇక్కడ మీకు 1.5 అంటే సార్ ఇక్కడ $1.5 అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ 1.5 అనేది సార్ 135 రూపాయలు. ఇది 120 వారాలు ఇస్తారు సార్ మనకు. అంటే ఇక్కడ ప్రతి మంగళవారము మీ వ్యాలెట్ కి యాడ్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి $180 ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే ప్రతి ఒక్క డాలర్ విలువ సార్ ఇక్కడ 90 రూపాయలతో సమానం. అంటే ఇక్కడ మీకు 16,200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇక్కడ అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు వచ్చేసి మరొక మీకు పరిచయాలు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే సార్ ఇంకా మీరు పరిచయం చేసుకుని అయినా పర్వాలేదు. మరొక 2 కనుక సార్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇంకా 2 రెఫర్ చేసిండ్రో అంటే అదనంగా మీకు ఇంకొక $1.5. అంటే ఇక్కడ అది కూడా ఏమైతే సార్ ఇక్కడ అది కూడా 120 వారాలు. అంటే ఇక్కడికి వచ్చేసి మీకు $360 రావడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ మీరు ఒక 6 కనుక మీరు డైరెక్ట్ రెఫర్ చేసినట్లయితే మీకు ప్రతి వారం $4.5 చొప్పున, అదే విధంగా సార్ మీరు 8 మందిని కనుక మీరు డైరెక్ట్ రెఫర్ చేయగలిగితే $6,
అదేవిధంగా సార్ ఇక్కడ 10 మంది, 12 మంది, 20 మంది సార్ ఇక్కడ మీరు 100 మందిని సార్ ఇక్కడ రికమెండ్ చేసుకోవచ్చు. దీనికి సార్ ఇక్కడ ఎలాంటి లిమిట్స్ కానీ కండిషన్స్ కానీ లేవు. ఒకవేళ సార్ మీరు 100 మందిని కనుక మీరు డైరెక్ట్ రెఫర్ చేయగలిగితే ప్రతి వారం సార్ ఇక్కడ మీకు $75 సార్ ఇక్కడ అంటే నెలకి $300 సార్ మీ అకౌంట్ కి జనరేట్ కావడం జరుగుతుంది సార్. ఇది ఒక్క సంవత్సరం మట్టుకే ఉంటుంది సార్. ఇది సార్ ప్రమోషనల్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ సంవత్సరం లోపల మీకు ఎంతైతే మీరు ఇక్కడ ఈ బూస్టర్ బోనస్ ఎలిజిబుల్ అయినరో అవన్నీ కూడా సార్ మీకు 120 వారాలు అనేది మీకు జనరేట్ కావడం జరుగుతుంది సార్. ఇది సార్ కంపెనీ అనేది ఇది ఇంకా ముందు తీసుకోవడానికి ఈ అవకాశం కింద సార్ మనకి బూస్టర్ బోనస్ అనేది పెట్టడం జరిగింది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మన కంపెనీ గురించి సార్ ఇక్కడ ఏంటంటే మనది ట్రెడిషనల్ మార్కెటింగ్ కాదు, మనది వచ్చేసి సార్ కంప్లీట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ సార్. దీన్ని సార్ మన MLM మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అని అంటాం. చాలా మందికి కూడా సార్ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అనగానే లెఫ్ట్ చేయాలా రైట్ చేయాలా ఇంకా లెవెల్ వేయకపోతే మనకి డబ్బులు రావు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సార్ ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా మనకి ఇక్కడ స్పాన్సర్ బోనస్ ఇస్తూ బూస్టర్ బోనస్ ఇస్తూ అదే విధంగా సార్ ఇక్కడ మనకు మంచి మ్యాచింగ్ బోనస్ కూడా కంపెనీ అనేది ఇస్తుంది. మరి ఇదే విధంగా ఇవ్వగలుగుతుందంటే మీరు కంపెనీకి ఏ విధంగా అయితే సార్ ఇక్కడ పరిచయం అయినరో మీ ద్వారా కానీ మీ కమ్యూనిటీ ద్వారా కానీ సార్ ఇక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎప్పుడైతే సార్ ఇక్కడికి వచ్చేసి మనది కంప్లీట్ గా బైనరీ ప్లాన్ కాబట్టి మీకు టోటల్ గా సార్ ఒక లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనేది ఉంటుంది సార్. ఎప్పుడైతే లెఫ్ట్ వింగ్ లో ఒక వ్యక్తి రైట్ వింగ్ లో ఒక వ్యక్తి వచ్చిందనంటే సార్ ఈ రోజు దీనికి టైం లిమిట్ ఏం లేదు సార్. ఈ రోజే కావచ్చు ఈ గంటకే కావచ్చు. ఎప్పుడైతే సార్ ఇక్కడ ఇద్దరు వచ్చిరనంటే లెఫ్ట్ లో ఒక వ్యక్తి రైట్ లో ఒక వ్యక్తి వచ్చి ఐడి నెంబర్ యాక్టివేషన్ అయినంటే ఒక జత కిందికి తీసుకుంటుంది కంపెనీ. మరి ఇమ్మీడియట్ గా రేపటి రోజు సార్ ఆ జతకి మీకు 10% సార్ అంటే ఇక $3 అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు సరే మనకి ఇక్కడికి వచ్చేసి మనకు $270 అనేది సరే మన ఇండియన్ కరెన్సీ లోపల జనరేట్ అవుతుంది. ఇది ఏ విధంగా ఇస్తానంటే ఈ రోజు జరిగినటువంటి ఎంతైతే వ్యాపారం ఉంటుందో మరుసటి రోజు మీకు ఇది నైట్కి సార్ ఇక్కడ కంప్లీట్ గా మనకు అప్డేట్ అవుతుంది. మరి 10% అనేది సార్ ఎప్పటి వరకు ఇవ్వగలుగుతుంది అంటే మీ కమ్యూనిటీతో పాటు డెవలప్ అవుతూ సార్ ఇక్కడ ఒక 250 జతల వరకు సార్ 250 జతల వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకొని 250 జత ఎప్పుడైతే లోపలికి అక్కడికి వచ్చేసరి మీకు అదనంగా ఇంకొక 5% పెంచి మీకు $405 వస్తాయి సార్ అప్పుడు జతకి. ఇక్కడికి వచ్చేసి మనకు అదే విధంగా సార్ మీరు మీ కమ్యూనిటీ ద్వారా డెవలప్ అవుతూ సార్ ఎవరైతే 2500 అంటే క్రాస్ అయిన తర్వాత వచ్చేటువంటి 2001 జతకి మీకు సార్ ఇక్కడ కంప్లీట్ గా డబుల్ అవుతుంది సార్ ఇన్కమ్. అంటే ఇక్కడ 20% అంటే సార్ ఇక్కడ మీకు ప్రతి జతకి $6 రావడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చేసి $540 ప్రతి జతకి మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ మనం ఇండివిజువల్ కష్టపడవలసిన అవసరం లేదు. మరొకసారి కూడా చెప్తున్నాను సార్, మీరు మీ కమ్యూనిటీ ద్వారా అంటే మీ డౌన్లైన్ లో ఉన్నటువంటి లైఫ్ లైనర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ వచ్చే టీం ద్వారా కూడా మీకు ఈ మ్యాచింగ్ బోనస్ అనేది మనకు ఈ రోజు చేస్తే రేపటి రోజు మీ అకౌంట్ వ్యాలెట్ కి యాడ్ కావడం జరుగుతుంది. ఇది సార్ మనకు మ్యాచింగ్ బోనస్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ మనకు 4వ బెనిఫిట్ కింద సార్ ఇక్కడ బోనస్ కింద మనకి ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది సార్ కంపెనీ. మరి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది సార్ మనకి ఎందుకు ఇస్తుందంటే కంపెనీ చాలా మంది కూడా సార్ రేపటి రోజు మనం మార్కెటింగ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని క్వశ్చన్ రేజ్ చేస్తారు సార్. మరి నేను జాయిన్ అవుతా, మరి రేపటి రోజు నేను కూడా ఒక 10 మందిని జాయిన్ చేస్తా సార్. ఆ 10 మంది మరి అందులోపల కొంతమంది పని చేయొచ్చు, కొంతమంది పని చేయకపోవచ్చు. మరి ముఖ్యంగా నేను కూడా చేయొచ్చు, లేకపోతే నేను కూడా మానేయచ్చు. అందులోపల ఏ ఒక్క వ్యక్తి అయినా మరి పని చేస్తే డబ్బులు వస్తాయని అంటే సార్ మనకి ఇక్కడ సార్ మనకు ఖచ్చితంగా మనకు ఆ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారని అంటే మీరు ఏ విధంగా అయితే జాయిన్ అయ్యి మీ ద్వారా ఇక్కడ సార్ గమనించాలా, మీ ద్వారా ఎప్పుడైతే ఎంతమందిని అయితే ఈ కంపెనీకి మీరు జాయిన్ చేసిండ్రో ఆ వ్యక్తుల లోపల ఏ ఒక్క వ్యక్తి సార్ ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి పని చేసుకున్నా అందరూ పని చేసుకున్నా రేపటి రోజు వాళ్ళకి ఏదైతే మ్యాచింగ్ బోనస్ వస్తుందో ఆ మ్యాచింగ్ బోనస్ మీద సార్ మీకు 10% అనేది సార్ అన్లిమిటెడ్ వస్తుంది సార్. 10% అన్లిమిటెడ్ వస్తుంది. వాళ్ళు ఎంత సంపాదించుకున్నా మ్యాచింగ్ బోనస్ దాని మీద మనకు 10% అంటే ఒక పని చేసినా, ఇద్దరు పని చేసినా, ముగ్గురు పని చేసినా మనకి సార్ ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమంది అవుతుండే ఎంతమంది పని చేసుకుంటే వాళ్ళ మీద సార్ మనకు ఈ 10% అనేది రావడం జరుగుతుంది సార్. దీన్ని సార్ మనం ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని అంటున్నాం. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడికి వచ్చేసి ర్యాంక్ బోనస్ కింద సార్ మనకు 5వ బెనిఫిట్ అనేది ఇస్తుంది సార్. మరి ఇది ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అని అంటే ఈ ర్యాంక్ బోనస్ అనేది ఏదైతే ఉందో సార్ ఇక్కడ ప్రతి కంపెనీ కూడా రేపటి రోజు
ఒక అడుగుతూనే స్టార్ట్ అవుతూ పెరుగుతూ సార్ ఇక్కడ ఏమైపోతుందంటే అది పెద్ద మహావృక్షంగా మారుతుంది సార్. మరి మహావృక్షంగా మారినప్పుడు అందులోపల ఎవరైతే ఉన్నారో సార్ ఇక్కడ మంచి వర్కింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక డిజిగ్నేషన్ సార్, ఒక గుర్తింపు అనేది కూడా ఇస్తారు సార్ ఇక్కడ మన కంపెనీ. మరి ఇక్కడ మన కంపెనీ 1వ ర్యాంక్ నుంచి సార్ ఇక్కడ ఒక 1 స్టార్ నుంచి అప్ టు 9th స్టార్ వరకు సార్ ఇక్కడ మనకు ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి ఒక్క ప్రమోషన్ కి సార్ ఇక్కడ మనకి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ అనేది ఇంత ముందు సార్ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ లోపల కానీ ఎవరైనా సార్ ఇక్కడ ఏ కంపెనీ అయినటువంటి బెనిఫిట్ ని మన ఇక్కడ మెడ్జిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇది ఏ విధంగా ఇస్తారనంటే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ సంబంధం లేకుండా మీరు మీ కమ్యూనిటీతో పాటు కంప్లీట్ గా సార్ ఎప్పుడైతే లెఫ్ట్ వింగ్ లో 100 మెంబర్స్, రైట్ వింగ్ లోపల 100 మెంబర్స్ అంటే సార్ ఇక్కడ మీరు ఓవరాల్ గా ఒక 100 జతలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో మన కంపెనీ లోపల మీరు 1 స్టార్ గా ఫస్ట్ ప్రమోషన్ అనేది తీసుకుంటారు. మరి ఈ ప్రమోషన్ తీసుకున్నందుకు కానీ సార్ ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ 1% కి సార్ ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయింది సార్. మరి 1% ఏ విధంగా ఇస్తానంటే ఈ నెల లోపల మొత్తం ఎన్నైతే కంపెనీకి సేల్స్ వచ్చినాయో ప్రతి సేల్స్ మీద సార్ ఇక్కడికి వచ్చేసి ఒక 1% తీసి దాన్ని మీలాగా ఎంతమంది అయితే 1 స్టార్ అచీవ్మెంట్ అయినరో వాళ్ళకి సార్ డివైడ్ చేసి ఇస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్ సార్ ఇది. మరి ఇది ఎంతవరకు ఇవ్వగలుగుతుంటే మీకు సార్ 1 స్టార్ కింద 50,000 రూపాయలు సార్ ఇక్కడ 50,000 రూపాయలు ఏ నెలకు ఆ నెల సార్ 50,000 రూపాయలు మీకు ముట్టేంత వరకు ఎంత అయితే అంత సార్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే సార్ ఇంకా మంది పనిచేస్తూ ఎవరైతే సార్ నెక్స్ట్ 200 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ నెల మీద జరిగినటువంటి వ్యాపారం మీద 1.5% తీసి 1,00,000 రూపాయలు వచ్చేంత వరకు ఇస్తారు సార్. మరి అదే విధంగా తీసుకుంటే ఎవరైతే 3 స్టార్ అయినా సార్ ఇక్కడ నెక్స్ట్ 300 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2% సార్. అంటే ఇక్కడికి వచ్చేసి మీకు 2,00,000 రూపాయలు వచ్చేంత వరకు ప్రతి నెల సార్ 2,00,000 వచ్చేంత వరకు ఈ పర్సెంటేజ్లు అన్ని కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి అదే విధంగా సార్ ఇక్కడ నెక్స్ట్ 400 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2.5% అంటే సార్ ఇక్కడ మీకు 4,00,000 వచ్చేంత వరకు 5th స్టార్ అచీవ్మెంట్ సార్ అంటే 500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 3% సార్ అక్కడ 8,00,000 వచ్చేంత వరకు. మరి ఎవరైతే సార్ కంపెనీ లోపల 1000 జతలు కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సార్ ఇక్కడ ప్రతిదానికి సార్ నెక్స్ట్ అని అంటున్నారు సార్ ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే 1000 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 16,00,000 రూపాయలు వచ్చేంత వరకు. మరి నెక్స్ట్ 2,500 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 32,00,000 రూపాయలు సార్. నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 5,000 సార్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 64,00,000. నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 10,000 జతలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 1,28,00,000 సార్. జస్ట్ సార్ ఇక్కడ చూడండి ఒక ర్యాంక్ బోనసే 2,50,50,000 రూపాయలు ఇస్తుంది సార్. 2,55,50,000 రూపాయలు సార్. ఇది అక్షరాల మీరు మీ కమ్యూనిటీకి సార్ ఏ విధంగా అయితే కోఆపరేషన్ చేసుకుంటూ డెవలప్ అవుతూ సార్ ఇక్కడ ఏ ర్యాంక్ వరకు వెళ్తే ఆ ర్యాంక్ ఎంత అయితే సార్ ఈ మంత్ లో జరిగిన వ్యాపారం ఉందో దాని మీద పర్సెంటేజ్ అనేది తీసి మీకు 2,55,50,000 రూపాయలు సార్ 9th స్టార్ అయ్యే వాళ్ళకి ఇంత బెనిఫిట్ అనేది ఇస్తుంది సార్. మరి ఇక్కడ మనం ఒక్కరమే కాకుండా మనము మన కమ్యూనిటీని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఈ అమౌంట్ అనేది సార్ ఇక్కడ మన చేతుల లోపలే ఉంటుంది సార్. కంపెనీ చేతుల లోపల ఏముండదు. మనం ఎప్పుడు ఏ రకంగా అచీవ్మెంట్ అయితే ఆ రకంగా సార్ మనకు ఇది మన వ్యాలెట్ కి యాడ్ అవుతూనే ఉంటుంది సార్. ఇది సార్ మనకు ఇది ర్యాంక్ బోనస్ సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసి బొనాంజా బోనస్ సార్ ఇక్కడ 6వ బెనిఫిట్ కింద మన కంపెనీ మనకి ఇస్తుంది సార్. మరి కంపెనీ అన్నప్పుడు సార్ ఇప్పుడు ఇంత ముందు మన రమేష్ సార్ చెప్పినట్లు మనకు నెక్స్ట్ 17th రోజు సార్ ఇక్కడ తంబోలా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం సార్. మరి అక్కడ మరి ఇలాంటి సెరమనీ ఫంక్షన్స్ అనేటి మన కంపెనీ అనేది ఎప్పుడెప్పుడు కూడా పెడుతూనే ఉంటాయి సార్. మరి ఇక్కడ ఒక చేస్తున్నామని అంటే మరి ఏదైతే సార్ ఇక్కడ మనం రేపు సెలబ్రేట్ చేసుకున్నటువంటి సెలబ్రేషన్ లోపల మన కంపెనీ లోపల ఎవరైతే సార్ మంచి హార్ట్ఫుల్ గా ఎవరైతే మంచి వర్క్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి ప్రమోషన్స్ తీసుకుంటుండ్రో వాళ్ళకు అదనంగా ఇంకొక గుర్తింపు కింద సార్ ఇక్కడ మనకు బొనాంజా బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఇస్తారు మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సార్ ఇక్కడ లెఫ్ట్ వింగ్ లో ఒక 10 మెంబర్స్, రైట్ వింగ్ లోపల 10 మెంబర్స్ సార్. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి రీపర్చేసింగ్ లేకుండా జస్ట్ ఒక 10 పేర్స్ కంప్లీట్ అయితే మీరు ఫస్ట్ రివార్డ్ కి ఎలిజిబుల్ అవుతారు సార్. అది వచ్చేసి సార్ మనకు ఒక 500 రూపాయలు విలువ చేసేటువంటి బ్యాగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సార్ ఎవరైతే 25 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు సార్ ఇక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ సార్ 1,000 రూపాయలు విలువ చేసేటువంటి అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మరి నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 75 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి సార్ ఇక్కడ 3000 విలువ చేసేటువంటి అడ్వాన్స్డ్ మెడికల్ కూపను. మరి నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 150 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు 5000 రూపాయల విలువ చేసేటువంటి మెడికల్ అడ్వాన్స్ కూపన్స్. మరి మెడికల్ అడ్వాన్స్ కూపన్స్ అని అంటున్నారు సార్. మరి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయనంటే సార్, మనం జాయిన్ అయినప్పుడు కంపెనీకి 2700 రూపాయలు ఇచ్చినాము, మన మెడిసిన్ ని మనం వాడుకుంటున్నాం సార్. మరి అదనంగా సార్ మళ్ళీ మనకి ఇక్కడ ఈ కూపన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కూపన్ ఉపయోగించుకొని మీరు 1000 రూపాయలది కానీ 3000 కానీ 5000 వరకు మనకు కావాల్సినటువంటి మెడిసిన్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే సార్ మనం ఈ వర్త్ గల ప్రోడక్ట్ ని మనం ఫ్రీగా తీసుకోవచ్చు. మరి ఎవరైతే సార్ ఇక్కడ 300 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అంటే మీరు మీ కమ్యూనిటీ ద్వారా సార్, దీనికి టైం లిమిట్ లేదు, ఎలాంటి కండిషన్స్ లేవు. ఎవరైతే సార్ ఇక్కడ 300 జతలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 10,000 విలువ చేసేటువంటి ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సార్ ఇక్కడ ఎవరైతే 500 కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 25,000 రూపాయలు విలువ చేసేటువంటి ల్యాప్టాప్. అదే విధంగా సార్ ఇక్కడ మనకు ఒక ఈ బైక్ సార్ ఇక్కడ బుల్లెట్ బైక్, తర్వాత వచ్చేసి సిల్వరు, గోల్డ్, ఫ్లాట్. అదే విధంగా సార్ ఇక్కడ 10,000 జతలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తులకు 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఒక కారు కొనుక్కోవడానికి అడ్వాన్స్ కింద సార్ ఇక్కడ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ అదనంగా సార్ ఇక్కడ మనకు ఈ బొనాంజా బోనస్ అనేది దీనికి ఎలాంటి కండిషన్స్ లేకుండా, టైం లిమిట్ లేకుండా సార్ మీరు ఏ విధంగా అయితే ఇక్కడ అచీవ్మెంట్ అవుతారో ఆ విధంగా సార్ మీకు ఈ ఇన్కమ్ అనేది సార్ మీకు ఇన్స్టాంట్ గా మీకు అంటే ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది సార్. ఇది సార్ మనకు బొనాంజా బోనస్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మనకు సార్ ఇక్కడ రీపర్చేసింగ్ బోనస్ అనేది కంపెనీ పెట్టింది సార్. మరి ఇప్పుడు సార్ మన కంపెనీ స్టార్ట్ అయినటువంటి ఇంత తక్కువ టైం లోపలనే మనకు హోల్సేల్ కౌంటర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మరి రేపటి రోజు రీటైల్ కౌంటర్స్ కూడా స్టార్ట్ అవుతాయి సార్. మరి ఆ రీటైల్ కౌంటర్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఇక్కడ మనకి రీపర్చేసింగ్ బోనస్ అనేది సార్ ఇది ఎవర్ వచ్చేటువంటి ఇన్కమ్ సార్ ఇది. మరి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట సార్, రేపటి రోజు మీ నెట్వర్క్ అనేది సార్ పెరిగి సార్ 100 కావచ్చు, 200 కావచ్చు, అది 10,000 టీం కావచ్చు, 1,00,000 టీం కావచ్చు. వన్స్ ఒకవేళ ఆగిపోతే మనకి ఇన్కమ్ వస్తుంది అని అడిగే వాళ్ళు చాలా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం సార్ ఇక్కడ మన కంపెనీ రీపర్చేసింగ్ బోనస్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే మీరు కానీ మీ కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ సార్ ఇక్కడ మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్టే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ కొని తినవలసినటువంటి ప్రోడక్టే కాబట్టి మరి అప్పుడు అన్ని ఇది మన కంపెనీ కాబట్టి సార్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మన కంపెనీలోనే కొంటాం. మరి అలా కొన్నప్పుడు సార్ ఇక్కడ ఏమైపోతుందంటే మనకు కొన్ని కండిషన్స్ కింద సార్ ఇక్కడ వాళ్ళు కొన్నటువంటి అమౌంట్ ఏదైతే సార్ ఆ అమౌంట్ సార్ మనకు ఖచ్చితంగా మనకి సార్ ఇక్కడ రీపర్చేసింగ్ బోనస్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మరి మన కంపెనీ వచ్చేసి సార్ ఇంత తక్కువ టైం లోపలనే మరి ఇంత షార్ట్ పీరియడ్ లోపల ఇంత డెవలప్ అయింది అన్నట్టు సార్ ఇక్కడ ప్రతి దానికి కూడా సార్ ఖచ్చితమైనటువంటి కొంత డెవలప్మెంట్ అయింది అంటే ఒక బౌండరీలా పనిచేసినప్పుడే సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించినప్పుడే మరి డెవలప్మెంట్ అనేది కూడా తొందరగా కనబడుతుంది, అది లైఫ్ టైం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మన కంపెనీలో సార్ చిన్న కండిషన్స్ అనేవి ఉన్నాయి. అందులో మొదటి కండిషన్ వచ్చేసి ఏ వ్యక్తికి అయితే సార్ ఈ రోజు మనం కాన్సెప్ట్ చెప్తున్నామో ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అతను కూడా నేను కూడా చేసుకుంటాను అన్నప్పుడు సార్ ఇక్కడ ఆన్లైన్ లోపల ఫస్ట్ రిజిస్ట్రేషన్ సార్ ₹1 కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరి దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలని అనుకుంటే మనం ఇండియన్ కరెన్సీ లోపల 2,700 రూపాయలైనా కంపెనీకి పే చేయాలా, లేదనుకుంటే ఒక 30 USDTలైనా పే చేసినప్పుడు ఆ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది సార్. మరి ఇక్కడికి వచ్చేసి మరి ఇంత బాగుంది సార్ ప్లాను. మరి ఈ ప్లాన్ ద్వారా సార్ రేపటి రోజు మేము కూడా మూమెంట్ అవుతూ మరి మాకు ప్రతి రోజు మా వ్యాలెట్ కి యాడ్ అవుతున్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో సార్ మరి దాన్ని మేము ఏ విధంగా బయటకు తీసుకోవాలని అంటే ఇక్కడికి వచ్చేసి సార్ మనకు కంపెనీ వచ్చేసి 2 రకాలైనటువంటి ఛాన్స్ ఇచ్చింది. మీరు ప్రతి రోజు కూడా సార్ మినిమం ఒక $50 మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే సార్ ఇక్కడ ప్రతి మంగళవారము మనకి ఇక్కడ INR రూపంలో సార్ మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసారో ఆ బ్యాంక్ కి సార్ ఇక్కడ ఈ అమౌంట్ అనేది మీరు ఎంత విత్డ్రాల్ పెడితే అంత అమౌంట్ సార్ ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనం సంపాదించుకునేటువంటి ప్రతి రూపాయి మీద కూడా సార్ ఇక్కడ లీగల్ గా సార్ ఇక్కడ గవర్నమెంట్ కి 5% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఒక 5% సార్ ఇక్కడ కంపెనీ అడ్మిన్ చార్జెస్ కింద కట్ చేసుకొని మిగిలినటువంటి సార్ ఈ రోజు మీకు జనరేట్ అయినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఒక 10% కట్ అయిన తర్వాతనే మిగిలినది మీ వ్యాలెట్ కి యాడ్ కావడం జరుగుతుంది. అందులో నుంచి సార్ ఇంకా 1 సెంట్ కూడా అనేది మీకు అందులో నుంచి కటింగ్ అనేది ఉండదు. మరి ఇక్కడికి వచ్చేసి మరి మనకు వచ్చేసి ఈ 2,700 రూపాయలు ఏదైతే కడుతున్నామో సార్ కంపెనీకి చాలా మంది కూడా మార్కెట్ లో అడుగుతుంటారు క్వశ్చన్ ఇది అనేది. మరి ఏమంటే సార్ ఇక్కడ మరి 2,700 కడితే మనకేమైనా డిస్కౌంట్ ఇస్తారా అని చెప్పేసి
ఇస్తారు సార్ డిస్కౌంట్. 100% మీకు డిస్కౌంట్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారనంటే, ఎప్పుడైతే మీరు 2,700 రూపాయలు అనేది సార్ ఎంఆర్‌పి మీదనే మనకు మొదటిసారి ఇస్తారు. మరి తిరిగిసారి మనం ఏదైతే మన అవసరాన్ని బట్టి కొంటామో అక్కడికొచ్చేసి మనకు ఖచ్చితంగా అప్ టు 30-70% వరకు సార్. అంటే ఇక్కడికొచ్చేసి మనం ఈ మొదటిసారిగా కట్టేటువంటి ఐటెమ్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఇది ఒకే ఒక్కసారి ఎంఆర్‌పి మీద సార్. తిరిగి మీరు కొనేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా డిస్కౌంట్ రూపంలో మనకు రావడం జరుగుతుంది సార్. ఇక్కడికొచ్చేసి సార్ మరి ఈ కంపెనీలో కూడా సార్ చాలా మంది కూడా కొన్ని రిజిస్ట్రేషన్స్ అనేవి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కంపెనీ వచ్చేసి మనకు ఎన్నైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఆ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో సార్ ఇక్కడ రాబోయేటువంటి రోజుల లోపల ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసినటువంటి ఐడీస్ ఏవైతే ఉంటాయో అవి 1 నెల మట్టుకే ఉంటాయి సార్. ఓన్లీ 30 డేస్ వరకే అవి అందులోపల సిస్టమ్ లోపల కనిపిస్తాయి సార్. ఆఫ్టర్ 30 డేస్ లోపల కనుక ఎవరైతే యాక్టివేషన్ చేసుకోరో ఆటోమేటిక్గా సార్ అవి సాఫ్ట్వేర్ అది డిలీట్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మరి ఇంత మంచి కంపెనీ ఉంది సార్. మరి రేపటి రోజు మేమందరం కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు మరి మాకు కావాల్సినటువంటి సెక్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయా సార్? మరి సెక్యూరిటీ లేకుండా రేపటి రోజు మనం మార్కెట్ కూడా చేయలేకపోతాం. మరి అందులో భాగంగా సార్ మనం చేసేటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో సార్ ఇది హెల్త్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కంపెనీలకు కూడా సార్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత షాపు ఓపెన్ అయిన తర్వాత అది రన్ అయ్యే టైం లోపల ఆ షాపును చూపించుకొని సర్టిఫికేషన్స్ తీసుకుంటారు. కానీ మన కంపెనీ సార్ హెల్త్ సంబంధించిన ప్యాకేజ్ కాబట్టి ఫస్ట్ సర్టిఫికేషన్స్ తర్వాతనే మన ఇక్కడ షాపు కాబట్టి సార్ మనకు ఈ లీగాలిటీస్ ఏవైతే ఉంటాయో సార్ అన్ని రకాలుగా కంపెనీ తీసుకున్న తర్వాతనే సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. లీగల్ గా సార్ ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఎలాంటి డౌట్ అనేది లేకుండా అన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి సార్ ఇక్కడ మన దగ్గర. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ మరి చాలా కంపెనీలు కూడా సార్ ఇంతకుముందు ఎన్నో కంపెనీలు వచ్చినాయి సార్. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాటలు చెప్పారు. మరి అన్ని మాటలు చెప్పి సార్ జనాలను మోసం చేసిపోయిన వాళ్ళే ఉన్నారు సార్. మరి అది ఎక్కడి కంపెనీ ఏ కంపెనీ కనీసం ఇవేందో ఆ సిఎండిని చూడటమే కాదు సార్ కనీసం ఒక మాట కూడా వినలేనటువంటి పరిస్థితులు ఉన్న కంపెనీలల్లో 100,000, 1,000, లక్షల రూపాయలు పెట్టుకొని ఎంతో మంది చేతులు కాల్చుకుని ఉన్నారు. మరి అలాంటి ఇబ్బంది లేకుండా సార్ మన కంపెనీ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి హన్మకొండనే సార్ ఇది వరంగల్ పక్కన. మరి ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకు హైదరాబాద్ లో కూడా మనకు ఆఫీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అదే విధంగా వచ్చేసి మన సీఎండి అయినటువంటి మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారు ప్రతి జూమ్ మీటింగ్ లో కలుస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సార్ ఫిజికల్ గా కలుస్తూ అందరికీ కూడా సార్ అందుబాటులో ఉంటూనే ఈ సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీ ఏదో దేశంది ఏదో పోతన్న అవసరం కూడా భయం కూడా అవసరం లేదు సార్ ఇక్కడ. మరి ఇక్కడ మన కంపెనీ ద్వారా సార్ ఏదైతే మన ప్రోడక్ట్ అని అంటున్నామో సార్ మరొకసారి కూడా చెప్తున్నాం మన కంపెనీ ద్వారా సార్ ఇక్కడ ఓన్లీ జనరిక్ మెడిసిన్స్ మట్టుకే సేల్ అవుతాయి. జనరిక్ మందులు మట్టుకే దొరుకుతాయి సార్. ఎథిక్ కానీ లేకపోతే పీసీడీ కానీ ఇట్లా రకరకాలైనటువంటి మందులు ఉంటాయి. అవి కూడా మన దగ్గర ఉంటాయి సార్. ఓన్లీ జనరిక్ మందులే ఉంటాయి. మరి ఈ మందులు కూడా వాడాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఖచ్చితమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ గవర్నమెంట్ కూడా మనకు ఈ జనరిక్ మందుల షాపులు అనేది పెట్టడం జరిగింది సార్. మరి ఇలాంటి అవకాశం ఏదైతే ఉందో సార్ మరి ఇంతవరకు సార్ మీరు ఏదైతే ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ గురించి మీరు విన్నారు. మరి విన్న తర్వాత సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి ఇంకా కూడా డౌట్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటది. మరి ఒకేసారి కూడా కంపెనీ ప్లాన్ అనేది కూడా ఒకేసారి అర్థం కాకపోవచ్చు కూడా. మరి ఇక్కడికి వచ్చేసరి ఇక్కడ ఎవరైతే సార్ ఇక్కడ మరొకసారి రిపీట్ చేస్తున్నారు సార్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ జూమ్ మీటింగ్ మరొకసారి రండి. లేదనుకుంటే సార్ ఇక్కడ ఉన్నటువంటి మీ సీనియర్ కి కంప్లీట్ గా 1-2 సార్లు తెలుసుకున్న తర్వాత నేను కూడా ఈ కంపెనీ ద్వారా ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఈ రోజు లోపల సార్ ఇక్కడ పేరు ప్రతిష్టల అంటే తప్పు పట్టుకోవద్దు కానీ పేరు ప్రతిష్టల కంటే డబ్బుకెక్క వెళ్ళింది కాబట్టి ఆ డబ్బుని సార్ ఇక్కడ సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసినటువంటి మన సార్కి ప్రతి ఒక్కరి తరపున సార్ ధన్యవాదాలు చెప్తున్నా. మరి సార్ చివరికి వచ్చేసి సార్ ఇందులోపల ఆల్రెడీ ఎవరైతే సార్ ఇక్కడ మన దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జూమ్ మీటింగ్ లోపల వాళ్ళకి చెప్తున్నా సార్ ఇప్పటి వరకు సార్ నేను ఏదైతే మీటింగ్ చెప్పినో కళ్ళు మూసుకొని చెప్పినా సార్ రియల్ గానే కళ్ళు మూసుకొని చెప్పినా సార్ నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి మీటింగ్ అంతా కూడా సార్ కళ్ళు మూసుకొని చెప్పినా సార్ నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంతకుముందు మన రమేష్ సార్ చెప్పినట్లే కానీ మన సిఎండి చెప్పినట్లే కానీ ఇక్కడికి వచ్చేసి ఏదంటే సార్ మీరు ఏ రాత్రికి వచ్చినా వేమన్న పద్యం చెప్పినట్టు సార్ ఇక్కడ ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ లేకుండా నేను చెప్తున్నానంటే 100 సార్లు కాన్సెప్ట్ విన్నా సార్ నేను 1000 సార్లు చెప్పినా సార్ నేను. మరి ఇక్కడ వినడము చెప్పడం ద్వారా మనకి ఏమైతానంటే
ఈ ఫ్లోటింగ్ అనేది సార్ ఇక్కడ వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేది డైలాగ్ ప్రొనౌన్సియేషన్ అనేది ఇక్కడ తడబాటు లేకుండా మనం చెప్పగలుగుతాం. మరి ఇది సార్ ఇక్కడ బయట మార్కెట్లో ఏదో ఒక గోళీలాగా వేసుకుంటూ వచ్చేది కాదు సార్. మన సార్ మొన్న నుంచి కూడా అంటుండు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటున్నాం సార్, ఇక్కడ ప్రతిరోజు దయచేసి మీరు మీటింగ్ రండి, జూమ్ మీటింగ్ రండి. జూమ్ మీటింగ్ రావడమే కాకుండా మీరు కూడా చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి. అవకాశం అనేది తీసుకొని సార్, తీసుకున్నప్పుడే మనకు అవకాశం వస్తుంది, కానీ అవకాశం ఎవరికి కూడా ఉచితంగా రాదు సార్. కాబట్టి సార్ ఇక్కడికి వచ్చేసిన మీరు రేపటి నుండి సార్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మనం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి కూడా అంటున్నాం సార్, మన ఇప్పటి వరకు సార్ కనీసం 500 అనేది మనకు ఇక్కడ జూమ్ మీటింగ్ అనేది 500 క్రాస్ అయిపోవాలా. మరి సార్ 100 క్రాస్ అయితే లేదనంటే ఇక్కడ దానికి బాధ్యులం మనమే. ఇది కంపెనీ మనది అనుకోండి సార్, పనిచేస్తే సక్సెస్ అనేది సార్ ఈ రోజు మీరు చెప్పచ్చు అనుకోవచ్చు, మరి సక్సెస్ అనేది సార్ మరి ఒక్కసారి వింటే రాదా, ఒకసారి చేస్తే రాదా అనేది సార్. ఈ రోజు సార్ అక్కడ సక్సెస్ అనేది ఒక్కసారి వచ్చేది సక్సెస్ కాదు సార్, అది రేపటి రోజు మనకు లైఫ్ టైం వచ్చేదాన్ని సార్ మనం సక్సెస్ అంటాం. కాబట్టి సార్ ఇక్కడ ఆ సక్సెస్ రావాలని అంటే ఖచ్చితంగా మనం రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ మన ద్వారా కనీసం సార్ అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ని, ఎక్కువ మంది అవసరం అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ని తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సార్ ఇంకా ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది, మన బిజినెస్ కూడా సార్ ఇంకా 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 స్ప్రెడ్ అవుతూ పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సార్ ఇది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని అనుకొని సార్ పని చేస్తే రేపటి రోజు సార్ ఖచ్చితంగా సార్ మన మినిమం సార్ 200 క్రాస్ అయ్యే విధంగా చూడండి. ఇంకా మాకు కూడా సార్ ఈ విధంగా చెప్పే వాళ్ళకు కూడా ఏమైపోతుందంటే ఇంకా ఉత్సాహాన్ని సార్ తీసుకొచ్చుకొని మీకు సార్ 1-2 సార్లు ఇంకా అర్థమయ్యే పద్ధతి లోపల సార్ ఇంకా మంచి మంచి వర్డ్స్ తో కూడా మేము చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మెడ్జిల్లా ఫ్యామిలీ మెంబర్స్ కి, మరి అలాగే మన సీనియర్ కి మన ఎండి సార్ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, thank you for watching my video. Thank you very much.